అక్కడికి మోషేని రెచ్చగొట్టి ప్రజలు విసిగించిన దాన్ని బట్టి దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడంట. దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దాన భూమిలోకి వెళ్తలే, నేను నిన్ను మాట్లాడమన్నా, నువ్వు కొట్టావు కాబట్టి దేవా వారు నన్ను రెచ్చగొట్టారు ప్రభా, నో ఎక్స్క్యూజ్. ఈరోజు మనం చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చి, దేవా వారు అట్లా చేశారు కాబట్టి నేను ఇట్లా చేశాను ప్రభా, వారు అట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడాను ప్రభా, వారు ముందు నన్ను కొట్టారు కాబట్టి నేను తర్వాత కొట్టాను ప్రభా. నో 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 నో. దేవుడు నీ పక్షాన్ని ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ టర్మ్స్, నాట్ యువర్ కండిషన్. ఈరోజు చాలామంది ప్రార్థనలు, నువ్వు దేవుడు అయితే, దయచేసి ఆలయంలో చెప్తూ ఉంటాం, మన విశ్వాసులకి అలాంటి ప్రార్థన తగదు. దేవుడు అయితే కాదు, నువ్వు దేవుడివి. నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు దేవుడివి. ఇది జరిగినా జరగకపోయినా నువ్వు దేవుడివి. ఇది అయినా అవ్వకపోయినా కూడా నువ్వు మేలు చేసే దేవుడు నేను నమ్ముతున్నాను. చెప్పేవారు ఉంటారు, హల్లెలూయా చెప్తారా? ఏంటో అందరూ చెప్పలే. మీ పక్కన చెప్పకపోతే, ఎందుకంటే మీ జీవితంలో ఏదైనా జరగలేదని అడిగారా? బాధపడ్డారా? దుఃఖపడ్డారా? But then here I am today to tell you, devil will try its best to fear, scare you. భయపెట్టాలని చూస్తారు.